గత కొన్ని సంవత్సరాలుగా సింగపూర్లోని చాంగి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే నెంబర్ 1 ప్లేస్లో నిలుస్తుంది. ఈసారి ఆ ప్లేస్ను కోల్పోయింది. దోహాలోని హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈసారి ప్రపంచంలోనే నెంబర్ 1 విమానాశ్రయంగా నిలిస్తే సింగపూర్లోని చాంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. స్కై ట్రాక్స్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో ప్రయాణికుల అనుభవాలని తీసుకొని ప్రతి ఏటా ప్రపంచంలోని టాప్ విమానాశ్రయాల జాబితాను విడుదల చేస్తుంది. ఈసారి కూడా 2024 సంవత్సరానికి సంబంధించి తాజాగా ఈ జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే మొదటి స్థానంలో దోహాలోని అహ్మద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటే 2వ ప్లేస్లో సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ ఉంది. ఆ తర్వాత 3వ స్థానంలో సియోల్లోని ఇంచియాన్ ఎయిర్పోర్ట్, టోక్యోలోని హనీదా ఎయిర్పోర్ట్ 4వ స్థానంలో ఉంటే నరీదా విమానాశ్రయం 5వ ప్లేస్లో ఉంది. ఇది కూడా టోక్యోలోదే. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ప్యారిస్కి చెందిన చార్లిస్ డి గాలే, దుబాయ్ ఎయిర్పోర్ట్, జర్మనీలోని మ్యూనిచ్ ఎయిర్పోర్ట్, స్విట్జర్లాండ్కి చెందిన జ్యూరిక్ ఎయిర్పోర్ట్, తుర్కీలోని ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లు టాప్ 10 ప్లేస్లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 అగ్రశ్రేణి విమానాశ్రయాల జాబితాలో భారత్కి చెందిన 4 ఎయిర్పోర్టులు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఢిల్లీకి చెందిన ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో నిలిచింది. బెంగళూరు ఎయిర్పోర్టు తన ర్యాంకును 69 నుంచి 59కి మెరుగుపరుచుకుంది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ర్యాంకు కూడా 65 నుంచి 61కి మారింది. ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయం ర్యాంకు మాత్రం 84 నుంచి 94కు పడిపోయింది. ఢిల్లీ విమానాశ్రయం దక్షిణాసియాలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా స్థానాన్ని దక్కించుకుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఏ ఒక్క విమానాశ్రయం కూడా ప్రపంచంలోని టాప్ 20 విమానాశ్రయాల్లో చోటు దక్కించుకోకపోవడం విశేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.